మొత్తం అడిగి మరీ చంపేశారు. అత్యంత కిరాతకంగా నిర్దయగా ప్రవర్తించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదనరావు భౌతికాయానికి నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పహల్గాములో ఉగ్రవాదుల దాడులు దారుణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా టార్గెటెడ్ గా పర్యాటకులను హతమార్చారు, ఎంతో పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలని స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సోమిశెట్టి మధుసూదనరావు భౌతిక కాయానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎంతో కిరాతకంగా దారుణంగా ప్రవర్తించారు. మధుసూదనరావు కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు వారు పడిన క్షోభను తెలియజేశారు. వారి ఆవేదన వింటే మనసు వికలమైంది. మాట్లాడడానికి మాటలు రావడం లేదు. విశాఖ వెళ్లి చంద్రమౌళి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన అనంతరం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించి అన్ని వివరంగా మాట్లాడతాను. ప్రభుత్వం అన్ని రకాలుగా మృతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. పరిహారం కంటే మనిషి చనిపోయిన బాధలో వారికి అండగా నిలవడం అవసరం. కాశ్మీర్ లో పరిస్థితులు నాకు తెలుసు. 1986 నుంచి 1989 వరకు అక్కడ షూటింగ్ శిక్షణకు వెళ్లేవాడిని. కాశ్మీర్ లో తోటాలు పేలితే ఆ ప్రభావం దేశం నలుమూలలా కనబడుతుంది అనడానికి పహల్గాంలో ఉగ్రదాడి ఉదంతమే నిదర్శనం. గత కొంతకాలంగా కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయని పర్యాటకులు విహారానికి వెళ్లారు. ఇంతలోనే ముష్కర ముఠా కాల్పులకు తెగబడింది. ఏ మతాన్ని ఆచరిస్తారని అడిగి మరీ నిర్దాక్షిణ్యంగా చంపేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనరావు అంతిమయాత్రలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.